వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 20వ తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే సాయంత్రం లోపు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా 9 రోజులలోనే పరిష్కారం చెప్తారు. పూజలు పరిహార రూపంలో చెప్తారండి. తప్పకుండా మీకు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా వినూత్న పద్ధతులు మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం, అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మీ సామాజిక వలయం విస్తరిస్తుంది. ఇది కొత్త అలాగే ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారితీయబోతుంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయన్నమాట. మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. పాత వ్యాపార సమస్యలు కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అలాగే అడుగులు పడబోతున్నాయన్నమాట. వివాహ జీవితంలో ఈరోజు ఆనందం, ప్రశాంతత, చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి మంచిగా ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఇక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే కుటుంబ సభ్యులు కానీ లేదంటే అత్తమామల జోక్యం వల్ల చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రేపటి రోజున. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా కోపాన్ని తగ్గించుకొని అదుపులో ఉంచుకోవడం వల్ల మాట జారిన తర్వాత మనం తిరిగి వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఆచితూచి ముందుగానే మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడే కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి. ఇక ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ యోగం బలంగా కనపడుతుందని మీరు ఊహించినటువంటి ధనలాభం అలాగే డబ్బు మీరు పొందుతారనమాట. పాత పెట్టుబడి కావచ్చు లేదంటే అప్పు తిరిగి రావడం కావచ్చు, ఒక లాటరీ రూపంలో కావచ్చు. ఇలా ఆర్థికంగా మీ స్థితి అనేది బలపడుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పకుండా అందుతుంది. ఇది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగితో కానీ లేదంటే స్నేహితులు కానీ లేకుంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు. ఈ సహాయం అనేది ఆమె సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇక స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈ రోజున మీరు స్నేహపూర్వకంగా చేసినటువంటి ఆర్థిక సహాయం అనేది తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఎప్పటికీ ఉండదు. కాబట్టి చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ కారణంగా మీ స్నేహబంధం కూడా దెబ్బతినవచ్చు అనమాట. అపార్థాలు రావచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన కలగవచ్చు. తగు జాగ్రత్తలు పాటించండి. వెంటనే వైద్యుని సంప్రదించడం కానీ వారికి ఇచ్చినటువంటి మందులను సరైనటువంటి సమయంలో వేయడం కానీ అశ్రద్ధ చూపకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నమాట. వైద్యుడి వద్దకు తీసుకెళ్లడం కానీ లేదంటే మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం అలాగే వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయన్నమాట. యోగా, ధ్యానం చేసుకోవడం ఇలాంటివన్నీ మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయండి. ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి. ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రేమ బంధం బలపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ లేకుంటే అపార్థాలు కానీ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చండి. మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం కానీ లేదంటే మీ భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ గొడవలకు నివారించవచ్చు. మీ సంబంధంలో మరికొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించవచ్చు. కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు ఏవున్నా కూడా తొందరగా దూరం అవుతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రేపటి రోజున మీకు ఆకస్మిక ధనలాభ యోగం కూడా కలగబోతుందండి. లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పకుండా కలగబోతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన రేపటి రోజున తప్పకుండా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం వల్ల అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల రేపటి రోజున చక్కగా మంచి ఫలితాలు అయితే పొందుతారనమాట. మీ స్నేహితులతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాలు చర్చలను అలాగే మంచి పాజిటివ్కు సంబంధించినటువంటి
ఏదైనా మంచి మాటలను మాట్లాడుకోవడం, మంచి పుస్తకాలను చదవడం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుండి మీరు బయటపడవచ్చనమాట. ఇక అలాగే ఈ రోజున దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాలైనటువంటి విజయాలు మిమ్మల్ని వరించబోతున్నాయండి. మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతతగా ఉండబోతుందన్నమాట. మీరు తలపెట్టినటువంటి పనులను చాలా చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల ఈ రోజున విజయం తథ్యం. ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాన్నైతే ఇస్తాయి. మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించిన వారి ప్రయత్నాలు అనేవి ఈ రోజున విఫలమవుతాయి. మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా మీరు సాధిస్తారన్నమాట. ఇక ఈ రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు. మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరండి. గొడవలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారు. ఈ రోజున మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది. స్నేహితులు, బంధువులతో ప్రయాణం ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తారు. వినోదం, విశ్రాంతి కార్యక్రమాల్లో మీరు నాణ్యమైనటువంటి సమయాన్ని ఈ రోజున గడపబోతున్నారు. అలాగే మతపరమైనటువంటి సమస్యలకు కూడా గణనీయంగా తోడ్పడతాయి. మీ సృజనాత్మకత పని గొప్పగా అందరితో చక్కగా ప్రసరింపజేసేలా ఉంటుందన్నమాట. మీ ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగండి. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 అనమాట. తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అలాగే మీ ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి. మిమ్మల్ని కొంతమంది నిరుత్సాహపరచవచ్చు. ఆలోచనలకు అలాగే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇక మీరు ఆదాయానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేయడానికి సాహసం చూపిస్తారు. అలాగే రేపటి రోజున వెంకటేశ్వర స్వామివారి ఆరాధన లేకుంటే దత్తాత్రేయ స్వామివారిని తలుచుకోవడం కానీ, దత్తాత్రేయ స్వామివారి నామాన్ని జపించడం కానీ, ఓం దత్తాత్రేయ నమః లేకుంటే ఓం గురుదేవాయ నమః అనేటువంటి ఈ నామాన్ని ఈ రోజున బయటకు వెళ్ళినా లేకుంటే ఇంట్లో వచ్చేంత వరకు మీ పెదవులపై ఈ నామాన్ని ఉచ్చరించేలా చూసుకోండి. ఇలా ఉచ్చరించడం వల్ల మీ జీవితంలో స్వామివారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ధైర్యం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున ఓర్పు అనేది చాలా అవసరం. మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా ఇంట్రెస్ట్ చూపకండి. అనవసరమైనటువంటి భయాందోళనకు అసలు గురి కాకండి. అలాగే ఈ రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం తప్పకుండా చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క నామాన్ని, లలిత సహస్రనామాలు చదవడం కూడా మీకు రేపటి రోజున చాలా మంచిదండి. ఇంకా రేపటి రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆశించినటువంటి ఫలితాలు మీకు డబల్గా దక్కుతాయి. దైవబలం అనేది ఈ రోజున మీకు అన్ని వేళలా తోడుగా ఉండి నడిపిస్తుంది. మీ వృత్తిలో నైపుణ్యం అనేది మీకు మరింత ఎక్కువగా పెరగడం చూస్తారు. అనుభవపూర్వకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రోజున మీకు బాగా మేలు చేస్తాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి మీరు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో, ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు తెలియకపోతే అనుభవజ్ఞులు ఎవరైనా సరే సంబంధించినటువంటి అనుభవజ్ఞులు ఉంటారు కదండి, వారిని అడిగి ఏదైనా సరే నిర్ణయాన్ని తీసుకోండి. అలాగే వారి నిర్ణయాలు 1కి 4 సార్లు ఆలోచించి ఆ తర్వాత మీరు కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి ఫలితాలు, మంచి లాభాలు అయితే వస్తాయి. అలా కొత్త ప్రయత్నాలు ఈ రోజున మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ముందు రోజుల్లో పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది. ఏ నిర్ణయం కూడా నలుగురికి ఆదర్శంగా ఉండబోతుందో అలాగే ఈ రోజున ఇంకా ప్రతిభా పురస్కారాలు కూడా అందుకోబోతున్నారు. మీరు లభించేటువంటి మీకు అవకాశం సమాజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మీకు బాగా భూలాభం కనిపిస్తుందండి. భూలాభంతో పాటుగా స్థిరాస్తులు కూడా ఈరోజు మీకు వృద్ధి చెందడం వల్ల చూస్తారనమాట. గతంలో ఏవైతే ఆగిపోయి ఉంటాయో ఆ పనులన్నీ కూడా పునఃప్రారంభం అవుతాయి. అలాగే ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి ఒక మంచి శుభవార్తను మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ పనికి తగినటువంటి విషయాల్లో ఏదైనా కానీ మధ్య వ్యక్తి వల్ల ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్తను అయితే ఈరోజు సాయంత్రం లోపు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. జీవితంలో చాలా సంతోషమైనటువంటి శుభవార్తను వినబోతున్నారు. ఏ పని చేసినా శాంతంగా ఉండండి. కోపాన్ని అసలు ప్రదర్శించకండి. అతి కోపం అతి మంచిదనం ఎప్పటికీ కూడా పనికిరాదని గుర్తుపెట్టుకోండి. మీకు లాభాలు అనేవి రేపటి రోజున ఎక్కువగా వర్తిస్తాయన్నమాట. ఈ రోజున వ్యాపారంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. బయటపడడమే కాకుండా గణనీయమైనటువంటి లాభాలను అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు కూడా ఈ రోజున మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడాను అన్ని వేళలా కూడా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితాలు మరింత అత్యంత నిరుత్సాహపరచవన్నమాట. అంతగా బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో ఈ రోజున మీకు బాగా మేలు జరగబోతుంది. ఆర్థిక అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఈ రోజున మీరు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ముందుకు నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆత్మీయుల సలహాలు కూడా మీకు బాగా పనికొస్తాయి. కొంచెం జాగ్రత్త కూడా చాలా అవసరం. ఏదైనా దేని గురించైనా పని చేయాలనుకున్నప్పుడు సందేహం విషయం వస్తే కనుక దాన్ని కొంచెం ఆలోచించుకోండి. స్పష్టత లేకుండా
ఏ నిర్ణయం కూడా ఈ రోజున తీసుకోవద్దు. స్పష్టత లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈరోజు మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. కాబట్టి దేని గురించి అయితే కానీ పెద్దల నుండి లేదంటే అనుభవజ్ఞుల నుండి ఏదైనా నిర్ణయాన్ని సలహాని తీసుకోండి. దాన ధర్మాలు చేయడం వల్ల మీ జీవితంలో మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు. వృద్ధులకు ఆహార ప్యాకెట్లు కానీ, లేకుంటే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు కానీ, బాటసారులకు చెప్పులు కానీ, లేకుంటే గొడుగులు కానీ, ఇప్పుడు చలికాలం కాబట్టి బెడ్షీట్లు కానీ, లేకపోతే స్వెటర్స్ కానీ, ఇలా మీరు ఎవరైనా సరే లేని వారికి దానం చేయడం వల్ల మీరు కొంచెం సంతోషాన్ని కూడా పొందుతారు. మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు అనుకూలంగా మారబోతుంది. సరైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగినట్లయితే అన్ని పనుల్లో మీకు కార్యసిద్ధి అనేది కూడా లభిస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అడుగడుగున దైవారాధన తప్పనిసరిగా కాపాడుతుందండి. మీ కులదేవత మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. కులదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోద్దండి. మీరు ఎప్పుడు కూడా కులదైవాన్ని మర్చిపోకూడదనమాట. మీకు రేపటి రోజున అంతా కూడా శుభప్రదంగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అన్ని పనుల్లో కూడా ఈ రోజున మంచి లాభాలు అయితే పొందబోతున్నారు. కాబట్టి చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈ రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.